మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఎస్ఐ ప్రవళికపై అనుచిత ప్రవర్తన కేసుకు సంబంధించి కీలక మలుపు తిరిగింది. మహిళా ఎస్ఐ ప్రవళికపై అనుచిత ప్రవర్తన కేసులో 14 మందికి పోలీసులు కస్టడీ విధించారు. A1 చింతాడ రవికుమార్ తో పాటుగా 14 మందిని పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. అయితే నిందితులను 24 గంటల పాటు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. నిందితులను ప్రశ్నించనున్నారు ఆముదాల వలస పోలీసులు. మరోవైపు కస్టడీలోకి తీసుకునేటువంటి విషయంలో శాంతి భద్రతల అంశం లేకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రోజు లేదా రేపు కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో బందోబస్తు విధుల్లో ఉన్నటువంటి ఎస్ఐ ప్రవళిక పైన వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించినట్లుగా వీడియోలు వైరల్ అయినటువంటి ఇష్యూ, దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు రావడం, ఇక పర్యటనలో కార్యకర్తల అరుపులతో ప్రవళిక ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు అనేటువంటి అంశంతో పాటుగా అంతేకాకుండా అనుచితంగా ప్రవర్తించారు అనేటువంటి ఆరోపణలు రావడంతో ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ తో పాటు 13 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వారిని అరెస్టు చేయగా శ్రీకాకుళం జిల్లా కోర్టు రిమాండ్ కూడా విధించింది. కోర్టు ఆదేశాలతో అంపోలు జైలుకు తరలించారు. కాగా తాజాగా 14 మందిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పృథ్వీని అడిగి తెలుసుకుందాం. పృథ్వీ, చెప్పండి, కీలకంగా మాజీ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నమోదైనటువంటి కేసు ఇష్యూలో 14 మందిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునివ్వడం, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే గత నెల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే సీదర్ అప్పలరాజుతో ములాఖాత్ అయ్యేందుకు వచ్చిన ఆ నేపథ్యంలో అయితే ఎస్ఐ ప్రవళికపై దాడి జరిగిందంటూ పలు క్రైమ్ సెక్షన్స్ అంటే క్రిమినల్ కేసులు అయితే చింతాడ రవితో పాటు మరికొంతమందితో అయితే నమోదైన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ప్రస్తుతం అంపోల్ జైల్లో ఉన్న చింతాడ రవి అంటే వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవి అయితే ఆయనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే ఒక పిటిషన్ వేయడం జరిగింది. అంటే కోర్టులో అంటే మాకు కస్టడీ కావాలని అయితే ఆ కోర్టులో వేయడం జరిగింది. అయితే కోర్టు కూడా ఇందుకు సంబంధించి 24 గంటల విచారణకు అయితే ఇప్పటికీ అనుమతి ఇచ్చింది. కానీ అంటే ఇంకా డైరెక్షన్స్ అంటే ఏ టైంకి తీసుకెళ్తారు ఏంటి అనేది అయితే ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. అయితే 24 గంటలు అంటే ఆముదాల వలస పోలీసులకే ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ఈ రోజు లేదా రేపు పోలీసులు అయితే కస్టడీలోకి అయితే తీసుకునే అంటే వారి ఉన్న అంటే ఆ విచారణ కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీని ప్రకారం అంటే మొత్తం అంటే చింతాడ రవి A1 గా ఉన్న చింతాడ రవితో పాటు మరో 14 మందిని కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారణ అయితే చేయనున్నట్టు తెలుస్తుంది. తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఇప్పటికే దీనిపైన అయితే పలు క్రిమినల్ కేసులు అయితే నమోదు చేయడం జరిగిందంటే హత్యాయత్నం గాని విధులకు ఆటంకం గాని ఇటువంటి క్రిమినల్ కేసులు అయితే పెట్టడం జరిగింది. అయితే దీనిపై వైసీపీ నాయకులు కూడా విమర్శలు అయితే ఇప్పటికే చేస్తున్నా గానీ ఇక చూడాలంటే ఆ టైంలో అంటే ఈయన ఇప్పటికే ఒక వీడియో అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. అంటే ఆవిడకు ఒక హార్ట్ సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది, ఒక స్టంట్ పడింది. సో అందుకనే నేను ఆపే ప్రయత్నం చేశాను, అందుకే ఆవిడ ఒక్కసారిగా అందరూ స్లోగన్స్ ఇవ్వడంతో ఆవిడ చెవులు మూసుకున్నారు అని కూడా ఆయన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రశ్నలు అయితే వేసే అవకాశం ఉంది. అంటే ఆ నాయకులు కూడా ఆయనతో పాటు ఉన్నవారు కూడా కొంత ఒక్కసారిగా అంటే దాడి చేశారు అంటూ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ ఆధారం కాబట్టి అలాగే ఎస్ఐ ప్రవళిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆవిడ ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని పోలీసులు అయితే ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్టు. కానీ పృథ్వీ, ముందు నుంచి రవికుమార్ దీనికి సంబంధించి కేసును ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన అరెస్ట్ చేయడం, రిమాండ్ విధించడం, మళ్ళీ ఇప్పుడు పోలీసులు కస్టడీకి ఇచ్చినటువంటి ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? వారి అభిప్రాయం ఏంటి? వైసీపీ నాయకులు నేతలు కానీ ఇప్పటికే వారు క్లియర్ గా చెప్తున్నారు. ఆయన ఓన్లీ ఆవిడ్ని కాపాడే ప్రయత్నమే చేశారు కానీ ఆ విజువల్స్ కూడా చూడొచ్చు, కాపాడే ప్రయత్నమే చేశారు కానీ అక్కడ ఎటువంటి దాడి ప్రయత్నం అనేది జరగలేదు. ఎందుకు వీరు ఇలా వైసీపీ పైన కావాలని కక్ష రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని అయితే ఈ వైసీపీ నాయకులు ఇప్పటికే ప్రశ్నిస్తున్న వైనం అయితే మనం చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బందోబస్తులో ఎస్ఐ ప్రవళిక విధుల్లో ఉన్నారు. ఆమె పైన వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు అనేటువంటి ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అయితే పర్యటనలో కార్యకర్తల అరుపులతో ప్రవళిక ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు అనేటువంటి అంశం మాత్రమే కాకుండా అనుచితంగా ప్రవర్తించారు అనేటువంటి ఆరోపణలు రావడంతో ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ తో పాటుగా 13 మంది పైన మొత్తం 14 మంది పైన కేసు నమోదైంది. దీంతో వారిని అరెస్టు చేయడం, శ్రీకాకుళం జిల్లా కోర్టులో రిమాండ్ కూడా విధించినటువంటి వైనం మనం చూస్తాం. సో కోర్టు ఆదేశాలతో అంపోలు జైలు కూడా తరలించినటువంటి వైనం. కాగా తాజాగా 14 మందిని పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ కూడా తీర్పునిచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం.
A1 గా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ సహా 14 మందిని 24 గంటల పాటు కస్టడీకి కూడా కోర్టు అనుమతినిచ్చింది. అయితే ఈ ఘటనపైన ఇప్పటికే చింతాడ రవికుమార్ కూడా స్పందించారు. తాము అసలు ఎస్ఐని వేధించలేదని ఆయన క్లారిటీ ఇస్తున్నారు. జగన్ వచ్చిన తర్వాత కార్యకర్తలు చేసినటువంటి నినాదాలు వైపుంటే కార్యకర్తలు ఒక్కసారిగా గుమిగూడటంతోనే ఆమె ఆందోళన చెందారంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి వచ్చినటువంటి సందర్భంగా వైసీపీ నేతలను, కార్యకర్తలను, క్యాడర్ ను ఎక్కడికక్కడ అడ్డగించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎస్ఐ ప్రవళిక వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంపైన కొంతవరకు ఆందోళన వ్యక్తమైన దీనిపైన వైసీపీ నేతలు, మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు అనేటువంటి ఆరోపణ ప్రధానంగా అక్కడి నుంచి వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో కొంతవరకు వైరల్ గా మారిన రవికుమార్ ఇచ్చినటువంటి విచారణ, అంటే రవికుమార్ ముందుగా పరారీలో ఉన్నారనేటువంటి క్వశ్చన్ రైజ్ అవ్వడం, ఊహాగానాలు వ్యక్తమవడం, ఆ తర్వాత ఆయన స్వయంగా పోలీసుల ముందు లొంగిపోవడానికి వచ్చినటువంటి పరంపరలో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి A1 గా ఉన్నారు చింతాడ రవికుమార్. ఆయనతో పాటుగా 13 మంది పైన కేసు నమోదైంది. మొత్తం 14 మందికి సంబంధించి కస్టడీకి కూడా పోలీసులు అనుమతించినటువంటి నేపథ్యం. సో పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎలాంటి క్వశ్చనరీ అందించబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నాయి.